ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే, దేవాది దేవుడు ఒకరోజు మట్టితో నరుని చేసి ఆదాము నాసికారంధ్రములలో ఊపిరి విడిచినట్లుగా వ్రాయబడింది. అప్పుడు ఆ మొదటి ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు. ఆ దేవుడు ఎంత సంతోషించి ఉంటాడో కదా. తన ఊపిరితో ఆ మట్టి బొమ్మ మనిషిగా మారినప్పుడు, అయితే ఒక దినం వచ్చింది, నీవు నేను ప్రభు కొరకు జీవించే ప్రాణి కావాలి అనే ఉద్దేశం చేత ఈ కడపటి ఆదాము, చివరి ఆదాము యేసు ప్రభు. లూకాసు వార్త 23:46 గమనిస్తే దేవుని వాక్యంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను అని వ్రాయబడింది. మనిషికి ఊపిరి పోసినటువంటి దేవుడు ఒకరోజు నీ కొరకు ఆ సిలువలో తన ఊపిరి విడిచిపెట్టాడు. తల వంచి తన ప్రాణము విడిచిపెట్టాడు. ఎందుకు? జీవాధిపతి ఎందుకు తానే చనిపోయాడు? మృతులను లేపినటువంటి దేవుడు చివరికి తానే ఎందుకు చనిపోయాడు? నీవు నేను ప్రభు కొరకు జీవించాలి. ఆ పరలోకంలో లేదా నిత్యత్వంలో యుగయుగాలు ప్రభుతో జీవించాలి అనే ఉద్దేశం చేతనే కదా ఆ దేవుని రక్షణ సంకల్పం. అర్థం చేసుకున్నావా? నీ కొరకు తన ప్రాణము విడిచిన యేసు యొక్క మరణ ఉద్దేశం అర్థం చేసుకున్నావా? ఇంకనూ పాపములో జీవించిన ఎడల దేవుని ఎదుట ఎలాగూ నిలబడగలం? ఆ ఉగ్రత దినం తట్టుకోగలమా? ప్రభు మరణించిన ఈ దినం జ్ఞాపకం చేసుకొని నీ కొరకు ఊపిరి విడిచిన ఆ దేవుని వైపు చూచి రక్షణ పొందుమని, పాపములు విడిచిపెట్టుమని, ఒప్పుకొని విడిచిపెట్టుమని ప్రభు పేరుతో కోరుతున్నాను. ఆమేన్.